హైదరాబాద్లో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్పేట్లోని గాయత్రి కాలనీ, మాదాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక అమీర్పేట్ వద్ద కాలువల్లో పూడికతీత తొలగించడంతో వరద సాఫీగా కొనసాగుతుందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో అమీర్పేట్లోని గాయత్రి నగర్ మునుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కాలువల్లో సిల్ట్ తొలగించి వరద ముప్పు నివారణ కోసం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. చెరువు నీటి మట్టం పెరగడంతో మాదాపూర్లోని అమర్ సొసైటీ సహా అనేక కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం తగ్గించేందుకు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో వర్షపు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు రంగనాథ్. శ్రీరామ్ నగర్ కి వచ్చే వరద నీళ్లు హుసేన్ సాగర్ వరద కాలువలో కలిసేలా ప్రత్యేక నాలా నిర్మిస్తామన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాత నాలా మూసివేయడం, ప్రభుత్వ స్థలంపై అక్రమ కట్టడాలు ఉన్నాయని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య సద్దుమణుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వందలాది ఇళ్లకు దారి లేకుండా పోయిందని, నడుం లోతు నీటిలో ఇళ్లకు వెళ్లడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక సిటీలో క్లౌడ్ బర్స్ట్ల వల్ల గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇలాంటి పరిస్థితులను తట్టుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు హైడ్రా కమిషనర్. హైదరాబాద్లో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్పేట్లోని గాయత్రి కాలనీ, మాదాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమీర్పేట్ వద్ద కాలువల్లో పూడిక తొలగించడంతో వరద సాఫీగా కొనసాగుతోందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీటితో అమీర్పేట్లో గాయత్రి నగర్ మునుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కాలువల్లో సిల్ట్ తొలగించి వరద ముప్పు నివారణ కోసం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. చెరువు నీటి మట్టం పెరగడంతో మాదాపూర్లోని అమర్ సొసైటీ సహా అనేక కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం తగ్గించేందుకు ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో వర్షపు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు రంగనాథ్. శ్రీరామ్ నగర్ కి వచ్చే వరద నీళ్లు హుసేన్ సాగర్ వరద కాలువలో కలిసేలా ప్రత్యేక నాలా నిర్మిస్తామన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాత నాలా మూసివేయడం, ప్రభుత్వ స్థలంపై అక్రమ కట్టడాలు ఉన్నాయని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలాను పునరుద్ధరిస్తే వెంటనే సమస్య సద్దుమణుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వందలాది ఇళ్లకు దారి లేకుండా పోయిందని, నడుం లోతు నీటిలో ఇళ్లకు వెళ్లడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో క్లౌడ్ బర్స్ట్ వల్ల గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇలాంటి పరిస్థితులను తట్టుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు హైడ్రా కమిషనర్.